అంటే మళ్ళీ అలాంటి అఘోరాలను పెట్టుకుంటే కేసులు అవుతాయి కండి. ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి మీరు ఎంత పెట్టుకున్నారనని కేసు అయిద్దామని భయపడ్డామండి. ఎప్పుడైనా చెప్పిందా మీకు అఘోరి ఎప్పుడైనా ఎక్కడ సాధన చేశాను, ఎలా ఉండేదాన్ని, ఎలా డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఎప్పుడైనా చెప్పిందా? చెప్పిందండి. చెప్పండి ఒకసారి ఏం చెప్పింది? శ్మశాన పూజ చేస్తాను, నేను శ్మశాన పూజ చేస్తాను. శ్మశానంలో మినిమం 5 లక్షలు 10 లక్షలు లేదా నేను డీల్ కుదుర్చుకోను. అది నేను పెద్ద వాళ్ళగా చేస్తాను, చిన్న వాళ్ళని పట్టించుకోను. ప్లస్ యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి, యూట్యూబ్లో అవి చేస్తాను అని చెప్పిందండి. నాకు హైదరాబాద్లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉంది, 8 కోట్ల రూపాయల విల్లా ఉందని చెప్పిందండి. నమ్మారా మీరు దాన్ని? ఇప్పుడు నమ్మామంటే యూట్యూబ్లో కూడా పెట్టారు కండి, అఘోరాకి 7 కోట్ల రూపాయల విల్లా ఉందని. మీకు చూపించింది ఆ ఫొటోస్? పోనీ నిజంగానే విల్లా ఉంది లేకపోతే ఇంకేదో ఉంది? తన ప్రవర్తన, తన వేషధారణ చూసి మీరు చెప్పిందండి, స్వయంగా ఆమె చెప్పిందండి మాకు. ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పి ఇవన్నీ ఇట్లా పూజలు చేసి చవటమే కానీ ఫోటోలు అవి చూపించలేదండి. ఓకే. సో తను చేసే పూజలు ఎవరెవరికి చేసింది, ఎలా చేసేది అనేది ఫోటోలు చూపించిందా? ఇంత డబ్బు వచ్చింది కదా, మరి డబ్బు అంతా ఏం చేస్తున్నా అడగలేదా మీరు? అదే ఇట్లాగే వెళ్ళాలకొని ఆశ్రమం కట్టిస్తాను అని చెప్పిందండి. ఓకే. మాకు మళ్ళీ ఒక మాట చెప్పిందండి, మిమ్మల్ని ఆ విల్లాలో పెడతాను, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను అందండి. అమ్మో మేము అసలు ఆ సిటీలో ఉండలేము, హైదరాబాద్లో మాకొద్దు, మా ఊరు వెళ్ళిపోతాం, నెగిటివ్ ప్లేస్ అన్నామండి. మిమ్మల్ని కూడా విల్లాలో తీసుకొస్తాను, ప్రభాస్ ఇంటి పక్కన విల్లాలో మీరు కూడా ఉండేవాళ్ళు అయితే అఘోరి చెప్పిన ప్రకారం తీసుకొచ్చి పెడతాను అందండి. ఇంకా ఇంకా ఎటువంటి మాటలు చెప్పారు మిమ్మల్ని నమ్మించడానికి? ఇంక ఇటువంటి మాటలేనండి. మళ్ళీ ఎక్కడో స్థలం కొనేసాను చెన్నై దగ్గరలో. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఉంటాయి, 1 కోటి రూపాయలు పెట్టుకొని అతను ఆశ్రయం కడతాను, మెమ్మాకి చెక్ పవర్ ఇస్తాను, ఇంకా చాలా మంది పన్నోళ్ళు అవసరం అవుతారు నాకు అని చెప్పిందండి. మా స్వరూపరాణి గారు, మీరు నిజంగా చెప్పండి, మీ గుండెలపై చేయి వేసుకొని చెప్పండి, ఇవన్నీ మాటలు నమ్మి మీకు డబ్బు వస్తుందని ఆశ చూపే కదా అఘోరిని మీ ఇంట్లో ఉంచుకుంది? దేవుడు తోడుగా అన్ని మాటలు ఫస్ట్ నమ్మామండి. ఎప్పటికైతే నా పిల్లని అడిగిందో అప్పుడు నా గుండె జారిపోయిందండి. అప్పటి వరకు నమ్మారు, మీ వర్షిణిని నాకు ఇవ్వమని చెప్పి అడిగేంత వరకు తను చెప్పిన ప్రతి మాట మీరు నమ్మారు, అందుకే మీ ఇంట్లో ఉండడానికి చోటు కల్పించారు. అవునండి. ఆ వర్షిణిని అడక ముందల ఇట్టా చెప్తుందిలే, ఏడుతుంది పిచ్చిదాని వెళ్ళా అని ఏడుపుకి కాడ కొంచెం జాలి పడ్డామండి. ఎవరు లేనట్టుంది, ఇది ఏమైనా తింగర దానిలాగా ఉంది. అడగలేదా మీరు? మీకు అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీకు ఎవరు లేరా అని ఎందుకు చెప్తున్నావు, నిజంగా నీకు సాధన చేసి ఉంటే గురువు ఉంటాడు, హిమాలయాల్లో ఉండాలి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలేదా? అడిగానండి. అడిగితే మేము సాధన నేర్చుకున్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకూడదని ఒక నియమం ఉండిద్ది, నేను ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తా కానీ మా అమ్మ నాన్న వాళ్ళకి పైసా ఇవ్వను, వాళ్ళు ఆ పూరి గుడిసెలోనే ఉంటారు, అది మా నియమము అందండి. ఓకే. సో ఒకసారి రాజేష్నాథ్ అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి పైన కూడా తను అనేక ఆరోపణలు చేసింది, కేసులు పెట్టింది, ఇంకేరో చేసింది కదా, అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో? అవునండి, వర్షిణికి సపోర్ట్గా వెళ్ళినట్టు చెప్పిందండి మాకు. ఏం జరిగింది వర్షిణికి? అసలు రాజేష్నాథ్ అఘోరి పైన అనేక ఆరోపణలు వర్షిణి కూడా చేసింది, తను కొట్టారని ఇంకేదో చేశారని చెప్పింది. ఏం జరిగింది అసలు నిజంగానే? రాజేష్నాథ్ అఘోరి విషయాలు ఏమన్నా పిల్ల ఏమో నాకు చెప్పలేదండి. అడిగితే అంది, అమ్మ ఏం చెప్పను, నేను చెప్పుకోలేను విషయాలు అయ్యి అని అందండి. నాతో న్యూడ్ వీడియోస్ మెసేజ్లు పెట్టాడు అని అందండి. ఎవరు? రాజేష్నాథ్ అఘోరి వర్షిణికి కడనే విష్ణుకిను వర్షిణికి గొడవ వచ్చిందండి. రాజేష్నాథ్ అఘోరి చేత సపోర్ట్ చేస్తావు, నువ్వు అడగలేదు చేయలేదు అని అంటే నేనేం అడగలేదు, నువ్వు డైరెక్ట్గా చెబితే అందరిని వేసుకెళ్ళి అడిగేవాళ్ళమి, నువ్వు మీడియాకి ఎందుకు ఎక్కావు, మీడియాకి ఎక్కకోకుండా కేసు పెట్టేవాళ్ళం కానీ విష్ణు అన్నాడండి. ఓకే. నిజంగా అలా చేసేవాడా రాజేష్నాథ్ అఘోరి? అటువంటి వ్యక్తేనా వర్షిణి పైన ఇంత దారుణాన్ని ఒడిగట్టాడంటారా? మీరు నమ్ముతున్నారా? మాతో మటుగా అంతా ఆయన బాగుండాడండి, మా ఫ్యామిలీతో అందరితో ఆయన ఇలా అఘోరి పరామర్శించేవాడు, అంతా బాగుండండి అనేవాడు,
ఏంటండి ఓకే ఆయన చివరిగా ఇప్పుడు అలాంటి వ్యక్తి కాదని మేము అనుకుంటున్నామండి. మమ్మల్ని మర్యాద ఒకసారి మీరు వర్షినితో మాట్లాడతారా? మీ దగ్గర ఫోన్ ఉందా? మీ దగ్గర ఫోన్ ఉందా? వర్షినితో మాట్లాడారు, ఒకసారి మాట్లాడతారా వర్షినితో? మాట్లాడతామండి. ఒకసారి మీరు మీ దగ్గర ఫోన్ ఉంటే ట్రై చేయండి. ఆయన కావాలని గురు పూజోత్సవం రోజు మమ్మల్ని ఫ్యామిలీని ఫంక్షన్కి పిలిపించుకున్నాడండి. ఓకే, ఆ ఫంక్షన్ చూసుకుని మేము వచ్చేసామండి. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయం అమ్మా, మీ పాపని విష్ణు ఎప్పుడైనా కొట్టారా? నిన్న నేను మీ పాపతో మాట్లాడిన సమయంలో కూడా విష్ణు నన్ను ఇష్టం వచ్చినట్టే కొట్టేవాడు, ఆడపిల్లని చూసేవాడు కాదు. ఏదన్నా పిల్ల మాట అనపోతే కొడతా ఉండేవాడు, మేము కూడా అరుస్తూ ఉండేవాళ్ళం. పిల్ల ఆడపిల్లని కొడతామేంటి, చేసుకోబాక చేసుకుంటే ఏదో చిన్న దెబ్బేయాలి, కానీ ఆ పిల్లని కొడతాం వాళ్ళ నాన్న సహించడు, మేము సహించం, ఊరుకోమండి. ఎంత గారాభంగా పెంచుకున్నామండి. నేనైతే చాలా గొడవ వేసుకుంటానండి. ఎవరు, విష్ణుతోనా? ఆ పిల్లని కొడతాం మాకు ఎటువంటి ఇష్టం ఉండదండి. అదే అమ్మా, విష్ణు ఎప్పుడైనా కొట్టేవాడా? మీ పాప ఏం చెప్తోందంటే, వర్షిని ఏం చెప్తోందంటే, విష్ణు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, నన్ను చాలా చితక బాధేవాడు, నేను ఆ అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అని చెప్పి మీ పాప చెప్తోంది. నిజమేనా? విష్ణు అంతా దాడి చేసేవాడా? చెప్పిందండి. ఆ మాటకు నేను విష్ణుని కాడ అడిగానండి. నేనేదో ఇంత కొడితే అంత మందు ప్రభావంలో అట్ట చెబుతుంది, నేను అట్ట ఎందుకు కొడతాను అని అన్నాడండి. ఎప్పుడు చెప్పింది పాప? అంటే మీకు మధ్యలో తన దగ్గర చాకి ఇక్కడికి వచ్చినాక చెప్పిందా, లేకపోతే ఇప్పుడు ఈ వర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఈ మాట? అఘోరి దగ్గరికి వెళ్ళాకే చెప్పిందండి ఆ మాటలు. అంటే విష్ణు మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు కాబట్టి అఘోరే చెప్పించిందంటారా, లేకపోతే నిజంగానే కొట్టాడా? నిజంగానే కొట్టాడులేండి. అఘోరి ఏం చెప్పలేదు. ఒక రోజు ఏం చేసిందంటే, అఘోరి టోల్ గేట్ కాడికి వచ్చానని ఫోన్ చేసింది పాపకి. ఓకే. పాపకు ఫోన్ చేస్తే ఈ పిల్ల ఏం చేసింది, 10-11:30 అవుతుంది, ఒక్కటే స్కూటీ చేసుకుని ర్యాపిడో బుక్ చేసుకునేసరికి నాకు భయం వేసింది. ఏంటి అసలు ఆడపిల్ల పరిస్థితులు ఎట్టా ఉంటున్నాయి, ఆ ర్యాపిడో కూడా ఏదైనా చెయ్యొచ్చు, బయట వాళ్ళే ఆడపిల్ల ఒక్కదాని మీద ఏదైనా లాగొచ్చు, భార్యాభర్తలు వెళ్తుంటేనే వాళ్ళిద్దరిలాగా ఎన్ని పరాబాలు జరుగుతున్నాయి. అమ్మాయి అసలు నువ్వు ఇట్ట ఎందుకు వెళ్తున్నావని నేను అరిచాను, విష్ణు కూడా ఆడికి వెళ్ళి కొట్టాడంటండి. ఓకే. సో మీ పైన కూడా దాడి చేశారా? లేకుండా నీకైనా ఏం బుద్ధి లేదని అఘోరిని కూడా అరిచాడంటండి. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? నిన్న మీ పాప చెప్తోంది, నన్ను కాదు మా అమ్మను కూడా కొట్టాడు, కానీ మా అమ్మ మొన్న మాకు ఈ పాప వెళ్ళిపోయినాక నువ్వే పంపించావంటే నువ్వే పంపించామని ఇద్దరికి బాగా గొడవ జరిగినప్పుడు నన్ను కూడా ఒక దెబ్బ వేసాడండి విష్ణు. ఓకే. సో మీరు ఒప్పుకొనే పంపించారు? అఘోరాలు బగోరాలు మా తెలవదు, నీ వల్లే మీరు ఒప్పుకొనే పంపించారు. నువ్వు ఆల్రెడీ ఆ అఘోరితో వెళ్ళిపోయినాక కూడా, వర్షిని వెళ్ళిపోయినాక కూడా మీరు అఘోరికి ఫోన్ చేసి, పర్వాలేదమ్మా నన్ను విష్ణు ఈ రకం కొట్టి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తున్నాడు, కానీ మా అమ్మాయి మీ దగ్గర ఉంచుకోండి అని మీరు అన్నారని చెప్పి అఘోరి నేను చెప్పింది మాకు. నేను చెప్పలేదండి, ఆ ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టనండి. నా పిల్లని అఘోరి దగ్గర పంపిట గుండెల మీద చేయాల్సి చెబుతున్నా, ఎటువంటి సముఖం నేను చూపించలేదండి. అసలు ఆ పాడిపోతుకు మాకెందుకండి, మాకు ఉండాలేపండి, మాకెంచి మేము చూసుకుని మా ఇంట్లో మేముండి హ్యాపీగా బతికే రైతు కుటుంబం అండి. అసలు ఎంత చిన్న వయసు పాపని ఆ కారులు అమ్మితే ఆట అమ్మితే తిరగటం అసలు నాకు ఇష్టం అండి. అసలు నేను ఆ ఫోన్లో నుండి రికార్డులు బయట పెట్టమనండి. మీరు ఫోన్ చేశారా? నేను పరిస్థితుల్లో కూడా ఆమె దగ్గరికి చేసి పాలు పిల్లతో మాట్లాడేదాన్నండి. ఆమె కూడా అత్తమ్మ అత్తమ్మ అనేదండి. అత్తమ్మ అనొద్దు ఆ మాటలో, నా పిల్లల్ని నాకు పంపించేసి అత్తమ్మ అనేది. అత్తమ్మ ఎవరు మాట్లాడేది? అత్తమ్మ ఎవరు పిలిచేది? అఘోరి నన్ను